ఇది తెలియక ఆ పిచ్చి వసుంధర ఇదంతా తన దురదృష్టమే అనుకుని అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మల్లిక ఆంటీ కూడా ఏమీ అనలేని పరిస్థితి. కోడలి మీద పొంగే ప్రేమకి కొడుకు నోట్లో నుంచి కారే రక్తం అడ్డుకట్ట వేస్తుంది. ప్రతిసారి ఇది దేని జాతకం వల్లనేమో అన్న అనుమానం చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఇక నుంచి వాళ్ళ జీవితంలో అంతా తుఫానే. గ్రీష్మ, నిన్ను ఇప్పటిదాకా నువ్వు దిగజారిపోయావని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నువ్వు ఏం చేస్తున్నా పెద్దగా ఆశ్చర్యం వేయలేదు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడింది విన్నాక దిగజారిపోవటం అనేది చాలా చిన్న పదం. అసలు నీ గురించి నేను ముందే అంచనా వేసి ఉండాల్సిందే. నువ్వు వసుంధరాన్ని నాశనం చేయగలను అనుకుంటున్నావా? దెబ్బకి దెబ్బ తీయటం వసుంధర మొదలు పెడితే నీకు సమాధానం చెప్పటం తనకి చిటిక వేసినంత ఈజీ. కానీ తన ఓర్పే తనకి శ్రీరామరక్ష అయింది. తనని నిందించిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తప్పును ఒప్పుకుని తమంతట తామే క్షమాపణలు చెప్పేంత వరకు తెచ్చుకుంది. కానీ నువ్వు పరమాన్నం వండిపెట్టిన పంది వ్యర్థాలనే వెతుక్కుంటుందంట. నీలాంటి వాళ్ళు ఎదుటివారు మంచి చూడటం మానేసి వాళ్ళల్లో చెడు మాత్రమే బయటికి తీస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాను విను. వసుంధర కాలి గోటికి సరిపోని నువ్వు మాట్లాడిన మాటలకి తన కన్నీళ్లు ఖర్చు చేయిస్తానని ఎలా అనుకున్నావు? కాలం అనేది ఒకటి ఉంటుంది, మారటానికి కొన్ని అవకాశాలు ఇస్తుంది. మారని రోజు చేసిన తప్పులకి వడ్డీతో సహా మూల్యం చెల్లించేలా చేస్తుంది. నాన్నా, నన్ను క్షమించండి నాన్నా. ఏదో తెలియక చేసేశాను. మీ మీద పొట్టు నాన్నా. ఇంకొకసారిలో చేయను. నన్ను నమ్మండి. చిచి, చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెడతారు, కానీ బతికుండగానే నన్ను శవాన్ని చేసి మనసుకి నిప్పంటించేశావు. ఇక నీ మాటలు కన్నీళ్లు రెండూ నమ్మను. ఇప్పుడు చెప్పు, ఆ అసిస్టెంట్కి డబ్బులిచ్చి వసుంధర జాతకంలో దోషం ఉందని చెప్పించావా? నిన్నే అడిగేది చెప్పు. అది నాన్న, ఆ ఇంట్లో వాళ్ళ మీద నీకెందుకు ఇంత కక్ష? ధ్రువ నీ విషయంలో ఒకసారి తప్పు చేశాడు, ఓకే. కానీ పదే పదే తన విషయంలో నువ్వు చేస్తుందేంటి? జాతకాలు అడ్డు పెట్టుకుని వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నావు. ఆ పిల్ల అది నమ్మి నిప్పుల గుండం దాటింది కదా.
దేవుడు నీ లెక్క తేలుస్తాడే. ఇప్పుడు మాత్రం నేను తేలుస్తాను. ఈ రోజుతో ఈ జాతకం డ్రామాకి అడ్డుతెర దింపుతాను. సూర్య, సార్. కార్తీ, ఆ గురువుగారు ఊళ్ళోనే ఉన్నానన్నారు. ఏం చేసిందో అక్కడే చెప్పిస్తాను. సరే సార్. పదా. నాన్న, సూర్య, బయట జాతకాలు మార్చబడును అన్న బోర్డు పెట్టి లోపల నిజంగానే జాతకాలు మారుస్తున్నారా? అయ్యా, ముందు నా మాట వినండి. గురువుగారు వచ్చే సమయం అవుతుంది. పూజ తర్వాత మీకు అన్ని వివరంగా చెప్తాను. ఆయన వచ్చి చెప్పేది మేం వినేది ఏముంటుంది? పూజ అయిపోయిందని గురువుగారు లోపలికి వెళ్ళిపోయాక ఆయన కాళ్ళు పట్టుకుంటావా? మీ గురువుగారికి కూడా తెలియాలి ఆయన చుట్టూ ఎలాంటి తోడేళ్లున్నాయో. ఒక ఆడపిల్లని ఏడిపిస్తే ఏమైందో నువ్వు చదివిన భగవద్గీత, రామాయణం చెప్పే ఉంటాయి. కోపానికి కారణం ఏవైనా ఉండొచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఇలా ఉండకూడదు. ముందాయన్ని చొక్కా వదలమని చెప్పు. ఇతను ఏం చేశాడో తెలుసుకుని మాట్లాడండి గురువుగారు. మీ చుట్టూ ఏం జరుగుతున్నాయో మీకు తెలీదు. చుట్టూ ఏం జరిగినా బాధ్యత వహించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నా ముందు ఇలాంటి ప్రతిచర్య ఏమాత్రం నేను సహించను. సూర్య, అతను వదులు. అది కాదు సార్. నేను చెప్తున్నా కదా, వదులు. ఇప్పుడు చెప్పండి, సమస్య ఏంటో. అయ్యా, మిమ్మల్ని ప్రతాప్ దేవుళ్ళా చూస్తాడు. మీరు చెప్పే ప్రతి మాట ఒక శాసనంలా చూస్తాడు. అలాంటిది ఇక్కడ జాతకాలు మార్చబడ్డాయి. నా కూతురు మీ శిష్యుడికి డబ్బులిచ్చి జాతక చక్రం మార్పించానని స్వయంగా ఒప్పుకుంది. మరి ఇలాంటి చోటే తప్పు జరిగితే? ఏది తప్పు? తన జాతకం తప్ప? తను పుట్టిన సంవత్సరం లోపే తల్లికి దూరమైంది, అది తప్ప? తను చదువుల తల్లే, కానీ చదువుకు దూరమైంది, అది తప్ప? పెళ్లి సమయానికి పెంచిన పాపానికి దూరమైంది, అది తప్ప? ధ్రువ జీవితంలోకి తను వచ్చాక ప్రతి క్షణం అవమానాలే ఎదుర్కొంది, ఇంకా ఎదుర్కొంటూనే ఉంది. చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది, అది తప్ప? చెప్పండి, ఇందులో ఏది తప్పు? మరి ఇవన్నీ నిజమైనప్పుడు తన జాతకం కూడా నిజం అవ్వాలి కదా. మరి గ్రీష్మ చెప్పింది? ఈ అమ్మాయి నా శిష్యుడికి ఫోన్ చేసి జాతకంలో దోషం ఉందని చెప్పమని, జాతకాలు మార్చమని, డబ్బులు ఇస్తానని అడగటం నిజమే. కానీ ఆ విషయం నా శిష్యుడు ముందు నాకే చెప్పాడు. నేను తన జాతకాన్ని పరిశీలించాను. గ్రీష్మ అడిగినట్టే వారి జాతకాలు పొసగలేదు. నేను అదే చెప్పాను. కేవలం కాగితాలనే నమ్మలేదు. ఆ రోజు మీ ఇంటికి రాగానే వసుంధర మొహం పరిశీలించాను. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తన మొహంలోని నుదురు, కళ్ళు, ముక్కు మరియు బుగ్గల ఆకృతిని బట్టి తన జాతకం చెప్పేయవచ్చు. అలా చెప్పే ప్రక్రియను అంగసాముద్రిక శాస్త్రం అని అంటారు. నేను పరిశీలించిన జాతకం తన ముఖ కవళికని బట్టి, చదివిన జాతకం ఒకేలా అనిపించిన తర్వాతే దృఢంగా చెప్పాను. ఇకపోతే నాకు ప్రతాప్ ఎంతో, నువ్వు అంతే రాజీవ్. నీ బిడ్డ ఇలాంటి పని చేసిందంటే
నువ్వు తట్టుకోలేవని నీకు చెప్పలేదు. ఆ డబ్బులు కూడా తన పాప పరిహారం కింద దేవుడి హుండీలో వేయించాం. $50,000 హుండీలోనా? ఏడ్చినట్టే ఉంది. నాకు తిరిగి ఇచ్చేసి ఉండొచ్చుగా. ఆ పాపాలు మొత్తం పోవాలంటే నేను నా ఆస్తి మొత్తం హుండీలో వేసినా ఒక మూలకి కూడా రాదు గురువుగారు. వసుంధర ఏం పాపం చేసిందని తెలిసి తను ఒక చీమకు కూడా అపకారం చేయలేదు. తన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలనుకుంటుంది. అలాంటిది తనకేంటి ఈ కర్మ? ఎందుకిలా అన్యాయం జరుగుతోంది? నువ్వు ఎంత తెలివిగలవాడివైతే నువ్వు ఎదుర్కొనే పరీక్షాపత్రం అంత కష్టంగా ఉంటుంది. అదే నీ తెలివికి కొలమానం. అలానే ధర్మ మార్గంలో నడిచే వాళ్ళకి కొన్ని పరీక్షలుంటాయి. అవి ప్రతి క్షణం పరీక్షిస్తూనే ఉంటాయి. లంకలో ఉన్న సీత ముందు రావణుడు తన రాజ్యం మొత్తం కాలి దగ్గర పెట్టినా తను రామమార్గమే ఎంచుకుంది. తన పాతివ్రత్యాన్ని, ధర్మాన్ని వదల్లేదు. అందుకే నాస్తికుడి సైతం మంచి నడవడిక ఉన్న అమ్మాయిని చూస్తే సీతమ్మతోనే పోలుస్తాడు. అది యుగాలు మారినా ఆమె సంపాదించుకున్న వ్యక్తిత్వానికి చిహ్నం. ఇది అర్థం కావాలంటే మనం ఇంకా ఎన్నో వేల జన్మలెత్తాలి. కానీ వసుంధర లాంటి వాళ్ళకి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. గురువుగారు, మరి ధ్రువ వసుంధర సమస్యకి పరిష్కారం అంటే? వాళ్ళు కలిసి ఉండలేరు. అని ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ మీరు కలిసి ఉండాలని చూస్తే ధ్రువకి గండాలు తప్పవు. వసుంధరకి అవమానాలు తప్పవు. ఇప్పుడు ధ్రువ హాస్పిటల్లో ఉన్నాడు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? పడిన ముడిని తెంపాలి. అప్పుడే చిక్కుముడులు విడిపోతాయి. విడాకులిప్పించండి. వాళ్ళది సీతారాముల జాతకమే. కలిసి ఉంటే సంతోషమే. వచ్చే పోయే అతిథిలా ఉంటుంది. కానీ ఎడబాటు అంటుకుని ఉండే శరీర భాగంలా ఉంటుంది. అయినా నేను అనవసరంగా తొందరపడ్డాను. వీళ్ళకి ప్రత్యేకించి విలన్స్ ఎవరూ అక్కర్లేదు. వీళ్ళ జాతకాలు చాలు. నాకేంటి కర్మ గురువుగారు? నేను తెలిసి ఇప్పటివరకు ఎవరికీ అన్యాయం చేయలేదు. ఒక బిడ్డని తన తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం చేసి పెళ్లి చేసుకున్నావు. వాళ్ళ ఉసిరే ఇది. కళ్ళ ముందే ఉంటూ ప్రత్యక్ష నరకం అనుభవించేలా చేస్తోంది. తప్పదు రాజీవ్, ఇది నీకు శిక్ష. నన్ను క్షమించండి. నేను మీ పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించాను. ఈ దేహాన్ని శివుడికి అర్పించాను కాబట్టి ఈ దేహం మీద పడ్డ ప్రతి దెబ్బ శివార్పణం. సూర్య, పద. వస్తాం గురుగారు. మంచిది.
సార్, ధ్రువ సార్, ధ్రువ సార్, నర్స్, నర్స్, చేతులేంటి ఇంత చల్లగా ఉన్నాయి? నర్స్, నర్స్, ధ్రువ సార్, ధ్రువ సార్, ధ్రువ సార్, ఏమైంది ఈయనకి? ఏదో ఒకటి చేయండి ప్లీజ్. పేషెంట్ బాగా వీక్గా ఉన్నప్పుడే అప్పుడప్పుడు ఇలా అవుతుంది. తనకి వేడినివ్వాలి. మీరు ఇలా రబ్ చేస్తూ ఉండండి. హాస్పిటల్లో హీటర్స్ ఎక్కడున్నాయో నేను కనుక్కొని వస్తాను. ఓకే. ధ్రువ సార్, ధ్రువ సార్, ప్లీజ్ సార్, కళ్ళు తెరవడానికి ట్రై చేయండి సార్. సార్, ధ్రువ సార్, నా మాట వినిపిస్తుందా? నర్స్, 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 ధ్రువ సార్, సార్, మీ గాయాలని మానిపించలేను కానీ దానికి మందునవుతాను. మేడం, మీరు చాలా మంచి పని చేశారు. నేను ఇక్కడికి వస్తున్నానని కానీ, ఈరోజు ఆయనకి ఇలా అయిందని కానీ, నేను లోపలికి వచ్చానని కానీ ఆయనకి తెలియనివ్వకండి. సరే మేడం, కానీ ఎందుకు? ఆ, ఆయనకి నేను రావడం, నా మీద ఆధారపడడం ఇష్టం లేదు. ఒకవేళ నేను ఆయనతో ఉన్నానని తెలిస్తే తనకి బీపీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో అది చాలా ప్రమాదం. అర్థం చేసుకోండి. ఈ ఒక్క సాయం చేయండి. సరే మేడం. సార్, ఎలా ఉంది ఇప్పుడు మీకు? పర్లేదు. రాత్రి నా రూమ్లోకి ఎవరైనా వచ్చారా? ఆహా, లేదు సార్. ఎందుకు అలా అడుగుతున్నారు? లేదు నర్స్, ఎవరో వచ్చారు. అలాంటిదేమీ లేదు సార్. మర్చిపోయాను, వచ్చారు సార్. ఎవరు?
చెప్పండి సిస్టర్ ఎవరొచ్చారు? సార్ చెప్పండి. నేను చెప్పడం ఏంటి? మీరే కదా చెప్పాలి. ఎవరో వచ్చారని అన్నారు. ఎవరొచ్చారు? జూనియర్ డాక్టర్ సార్, ఆయన రౌండ్స్కొచ్చారు. జూనియర్ డాక్టరా? అవును సార్, ఇంకెవరు వస్తారు అర్ధరాత్రి పూట? నేను కూడా అప్పుడప్పుడు పక్క రూమ్లో ఉన్న పేషెంట్ని చూసొస్తాను. మిగిలిన టైం అంతా మీ రూమ్లోనే ఉంటాను. అయినా ఎందుకలా అడుగుతున్నారు? ధ్రువ సార్, ధ్రువ సార్, అయితే ధ్రువాని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఇవాళ నైట్ కూడా చూసి వామిటింగ్స్ ఏమీ అవ్వకపోతే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేయమని చెప్తాను. ఎందుకే ఈ మొక్కలు? ఇవి ఇండోర్ ప్లాంట్స్. ఇవి గాలిలో టాక్సిక్ క్రిములని శుభ్రం చేస్తాయి. ధ్రువ సార్ గదిలో పెడదామని తెప్పించాను. ఏంటమ్మా ఇది? నువ్వే చూడు. ఇంటికొచ్చేసాం కదా అని ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. సరేనమ్మా. ఇంతకీ ఆ నర్స్ ఎక్కడా? మే ఇద్దరు హో సార్.